కోపం వస్తే ఆడదాన్ని రోడ్డు మీద పట్టుకొని ఒక అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కొడతారా అండి? అదైతే ఖచ్చితంగా తప్పు. ఇంకా ఇది చూసి ఇంకా చాలా మంది డైరెక్ట్ గా వేరే మినిస్టర్ల మీద కానీ ఎమ్మెల్యే మీద రియాక్ట్ అయితే నార్మల్ జనాలు నార్మల్ ప్రజల మీద ఎవరు ఆడవాళ్ళ మీద అంటే అధికారంలో ఉన్న వీళ్ళే రియాక్ట్ అవుతున్నారు. కర్రతో కొడుతుంటే ఇంకా నార్మల్ గా వీళ్ళు ఎట్లా అధికారాన్ని చేయగలుగుతారు చెప్పండి? ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, ఆడవాళ్ళని మేము చూసుకుంటాం, తప్పిపోయిన వాళ్ళందరినీ తీసుకొస్తాం, ఇంతమంది లక్షల మంది తప్పిపోయారు, వీళ్ళని మేము తీసుకొస్తామని ఎట్లా నమ్ముతాం? ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న సరే నార్మల్ కార్యకర్తలు కాదు కదండి, ఒక మంచి హోదాలో ఉన్న వాళ్ళే రోడ్డు మీద ఒక సరే ఆమె తప్పు చేసిందో తప్పు చేయలేదో వాళ్ళకి సపోర్ట్ అది పక్కన పెడితే కొట్టడం వరకు చాలా పెద్ద తప్పు. అది అక్కడ ఆయన కెమెరాలు ఉన్నాయి, అక్కడ జనాలు ఉన్నారు, అంతమంది ఉన్నారు అని కొట్టిండు. అదే లేకపోతే చంపేస్తాడు ఆయన నిజంగా. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆయన ఎవరైతే ఆ స్త్రీ ఉందో సో ఆ ఎమ్మెల్యే మీద చాలా న్యూస్ నుంచి వచ్చినప్పుడు కూడా అది అక్కడ నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అందరూ స్పందించారు, జనసేన పార్టీకి దూరం పెట్టారు. సో ఈ టైంలో ఆమె మీద దాడి చేయడం అనేది సో అది కూడా జనసేన కార్యకర్తలు మెయిన్ పర్సన్ అనేది చాలా పెద్ద తప్పు. దీని మీద పవన్ గారు స్పందించాలి. ఇది పెద్ద న్యూస్ అవుతుంది, ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద న్యూస్ అవుతుంది.